నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి పర్సంటేజ్ వివాదానికి తాత్కాలికంగా తెరబడింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో నిర్మాతలు కానీ ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు అయితే సక్సెస్ అయింది. ప్రస్తుతం పెద్ద సినిమాని రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని చెప్పేసి నిర్ణయించారు. అలాగే టికెట్ ధరలు పెంచిన సందర్భంలో ఎగ్జిబిటర్లకి 7.5% చెల్లింపునకు అంగీకారం అయితే కుదిరినట్లుగా తెలుస్తుంది. మరోవైపు జూన్ 30 తర్వాత విడుదలయ్యేటువంటి సినిమాలు పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శించాలనే నిర్ణయాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్లు చిరంజీవికి వివరించినట్లయితే తెలుస్తుంది. మనం దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఫిలిం ఛాంబర్ కమిటీ నివేదిక ప్రకారం ముందుకు సాగాలని చెప్పేసి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్లకు మెగాస్టార్ చిరంజీవి సూచించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి పెద్ద సినిమా కూడా రెంటల్ విధానంలోనే నడవబోతుంది. ధరల పెంపు మీద కీలకమైనటువంటి ఒప్పందం అయితే కుదిరింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 7.5%ని ఎగ్జిబిటర్లకి చెల్లించాలని చెప్పేసి ఒక డెసిషన్ అనేది జరిగింది. జూన్ 30 తర్వాత పర్సంటేజ్ విధానం అనేది అమల్లోకి రాబోతుంది.